తెలంగాణలో జంజీలకు మంత్రి పదవి ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీలను రాజీనామా చేయించి జంజీలకు పదవులు ఇవ్వాలన్నారు. రేవంత్ దగ్గర ఉన్న హోం, విద్య, మున్సిపల్ శాఖలను జంజీలకు అప్పగించాలని వ్యాఖ్యానించారు. బీజేపీకి దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్ అన్న ఆయన ఆ కోణంలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని బండి సంజయ్ స్పష్టం చేశారు. హోంశాఖ మంత్రి కోదండ సార్ తీసుకొచ్చి ఆయనకు మున్సిపల్ శాఖ మంత్రులు ఇస్తే అట్లా మోసం చేసే ప్రయత్నం చేయకండి. అంటే ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇక్కడనే జంజీలతో ఇక్కడే తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ చేయాలి. కాబట్టి కేంద్రంతో ఘర్షణ వాతావరణం మంచిది కాదని నేను సలహా ఇస్తున్నాను. కేసీఆర్ చాలా తెలుగు మంత్రులు అనుకున్నారు. ఫస్ట్ 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు మంచోడు, ఇల్లు చిన్న చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించి నిధులన్నీ తీసుకొచ్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంకి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు నెక్స్ట్ టైం వెళ్ళేసి నెక్స్ట్ టైంలో కేంద్రంతో ఘర్షణ పడ్డాడు. అతిథులు అయిపోయింది అనేది అయిపోయి ఏమైంది, 8 లక్షల కోట్లు అప్పు చేసేది వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, వాళ్ళు 8 లక్షల కోట్లు కేంద్రంతో ఘర్షణ పడితే 8 లక్షల కోట్లు అప్పు చేసేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు చేశారు. మరి తెలంగాణ రాష్ట్రం అంటే జడ్జీలకు మంత్రి పదవులు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. థ్యాంక్ యూ.